నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక షాంపూ 5 లీటర్స్ది బాటిల్ ఉంటుంది కదా, ఇది వేస్ట్గా పడి ఉంది. దీన్ని ఎలా రీయూస్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది 5 లీటర్స్ బాటిల్ వేస్ట్గా పడి ఉంది. దీన్ని ఎలా రీయూస్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఫస్ట్ మార్క్ వేసుకోవాలి. మనము హ్యాండిల్ కావాలంటే హ్యాండిల్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదు హ్యాండిల్ వద్దు అంటే హ్యాండిల్ లాగా. నాకైతే హ్యాండిల్ ఇలా మార్క్ వేసుకున్నాం కదా, ఇది మొత్తం కట్ చేయాలి. కత్తిని వేడి చేసేసి కట్ చేస్తే వస్తుందండి. నేను చేసి చూపిస్తాను. ఇలా కట్ చేస్తే ఇవి 2 పార్ట్స్ వచ్చినాయండి. ఇదొక పార్ట్, తర్వాత ఇదొక పార్ట్ వచ్చేసింది. ఈ పార్ట్లో మనము కావలిస్తే మనము బుక్ హోల్డర్ కూడా పెట్టుకోవచ్చు. యాజ్ ఎ బుక్ హోల్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఆనియన్స్ పెట్టుకోవచ్చు, వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మిల్క్ ప్యాకెట్స్ వేస్తారు కదా అబ్బాయి, అక్కడ మిల్క్ ప్యాకెట్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంటి ముందర అలా పెట్టుకోవచ్చు. దీన్ని మనము ఎలా డెకరేట్ కావాలంటే అలా డెకరేట్ చేయొచ్చండి. నేనైతే ఇది ఒకటి ఇలా ఉంది కాబట్టి ఇలా డెకరేట్ చేస్తున్నాను గోల్డెన్ పేపర్తో. ఇలా బుక్స్ పెట్టుకోవడానికి టేబుల్ మీద బుక్స్ పెట్టుకోవడానికి ఇంపార్టెంట్ ఏమన్నా రాసుకునేటివి ఉంటాయి కదండి, బుక్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు దీని లోపల. ఫ్రిడ్జ్లో కూడా మనము టమాటోస్, వెజిటబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు అండి. మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు ఈ బాక్స్ని. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఈ బాక్స్. సో అన్ని రకాలుగా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. ఇది తర్వాత మిగిలిన పీస్ ఉంది కదా, మిగిలిన పీస్ ఇలా ఉంది కదా, దీన్ని మనము పెన్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి. చూపిస్తాను. ఇప్పుడు ఈ మిగిలిన పీస్ని యూస్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా టమాటా పండ్లు పెట్టుకోవడానికి, తర్వాత ఏమన్నా వెజిటబుల్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అది కనపడకుండా ఒక అట్ట ముక్కని తీసుకుని దీని లోపల ఇలా పెట్టుకోవాలి. ఒక అట్ట ముక్కని ఇలా తీసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని బుక్ హోల్డర్గా యూస్ చేస్తున్నాను కదా, సో నేను దీన్ని పెన్స్, నాకు కావాల్సినవి ఇవన్నీ ఉంటాయి కదా, ఫెవిబాండ్ ఇవన్నీ ఇలా నేను పెట్టేసుకుంటున్నానండి. ఇలా అన్ని పెన్సిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇలా పెన్సిల్స్, డబల్ స్టిక్కర్స్ నాకు కావాల్సినవన్నీ నేను పెట్టేసుకుంటున్నానండి. ఇది నేను బుక్ హోల్డర్గా పెట్టుకున్నాను కాబట్టి దీనికి నేను పెన్ హోల్డర్గా పెట్టుకుంటున్నాను. ఇవి 2 మనకు సరిపోతాయి. మనం బుక్స్ తీసుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు. మీరు కావాల్సి ఇక్కడ జాయింట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే సపరేట్ కూడా పెట్టుకోవచ్చు. సపరేట్ పెట్టుకోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే ఒక్కొక్క దానికి యూజ్ చేస్తాము. చాలా గట్టి ప్లాస్టిక్ కదా ఇది. సో మనము మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగానే నిలబడుతుందండి. సో ఎక్కడైనా దీన్ని పనికొస్తుంది మనకి. ఇక్కడ మనము అన్నిటికీ మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ టిప్ యూస్ఫుల్ అయితే మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.